ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అంటే మిమ్మల్ని చూస్తుంటే ప్రతి స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్ యూఆర్ జస్ట్ ఎంజాయింగ్ అండ్ లివింగ్. Yes, I really enjoyed. Honestly, believe me. అంటే Till today, I'm enjoying it. అంటే బీయింగ్ అ హీరోయిన్ వాళ్ళకి ఛాన్స్లు వచ్చేస్తున్నాయనో నాకు రావట్లేదనో నేను అనుకున్నవి రావట్లేదనో ఈ కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ లేదా మీకు అసలు? లేదండి, అస్సలు లేదు. ఐ డోంట్ నో, ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకోలేదు ఇంత పెద్ద స్థాయికి వస్తానని. ఒట్టి డాన్సులు చేద్దామనే వచ్చాను, కానీ ఇంత దొరికింది నేను అనుకోకుండానే నాకు చాలా దొరికింది. కాబట్టి ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. అండ్ ఫిలిం ఇండస్ట్రీ అనేది ఈజ్ వేర్ పీపుల్ డైరెక్ట్గా మీ లుక్స్ గురించి కామెంట్ చేస్తారు. మీది ఎక్కువగా సౌత్ ఇండియన్ లుక్స్. అవును. నార్మల్గా బాలీవుడ్లో ఏమంటారు అంటే ఇప్పుడు రైట్ నో ఉన్న సిచ్యువేషన్ బాలీవుడ్కి వెళ్తే మీది సౌత్ ఇండియన్ లుక్స్ అంటారు. సౌత్ ఇండియాలో ఏమో మీది ఎక్కువ సౌత్ ఇండియన్ లుక్స్ ఉందండి, మీకు కొంచెం మాకు బాలీవుడ్ కైండ్ కానీ లేకపోతే ఆ కైండ్ ఆఫ్ లుక్స్ కావాలి అన్నట్లు అంటారు ఇక్కడ. అంటే బికాస్ ఆఫ్ ద కాస్టింగ్ వి సీ హియర్ ఎక్కువ బాలీవుడ్ నుండి లేకపోతే ఇట్ సైడ్ కర్ణాటక నుండి తెలుగు సినిమాల్లో ఎక్కువ మంది యాక్ట్ చేస్తూ ఉంటారు. సో అంటే ఇప్పుడు ఈ తెలుగు కైండ్ ఆఫ్ ఫేస్ లుక్స్ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? దట్స్ ద $1 billion బెస్ట్ లుక్స్ అండి. తెలుగు లుక్స్ అంటారంటే మీరు వాళ్ళకన్నా బెస్ట్ ఇంకెవరు లేరు. I know that, but ఈ కైండ్ ఆఫ్ తెలుగు వాళ్ళలో ఉన్న అందం అది ఆ కళ్ళలోనే కనిపిస్తుందండి. Exactly. ఏ హీరోయిన్ అయినా మీరు సౌత్ నుంచి అంటే మన ఆంధ్ర నుంచి కానీ సౌత్ నుంచి దే హ్యావ్ బిగ్ అండ్ బ్యూటిఫుల్ ఐస్. వాళ్ళ కళ్ళతోనే పనిచేస్తారు. No, I don't have big eyes, but your eyes are good. Big eyes కాదు కానీ this part of yours is very expressive. Yeah, thank you. చాలా మంది చెప్పే ఉంటారు కదా చెప్పారు. ఓకే, కమింగ్ టు ద మూవీస్. ఒక్కసారి ప్రభాస్ గారితో రాజా సాబ్ చేస్తున్నారు, ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. ప్రభాస్ గారి సినిమాలు నేను చాలా చూశాను. అమ్మ బాబాయ్, నేను చాలా భయపడుతూ చేశాను. కానీ ఎందుకండి యు ఆర్ లెజెండరీ యాక్ట్రెస్ యువర్ సెల్ఫ్. మంచి మనిషి అండి ప్రభాస్, నేను చెప్పలేనండి బాబు. చాలా మంచి మనిషి. అంటే ప్రభాస్ గారు, చిరంజీవి గారు, నేను పనిచేసే వీళ్ళందరూ నేను అంతే అనుకుంటాను. మన బొంబాయిలో వై పీపుల్ ఆర్ నాట్ లైక్ దీస్ పీపుల్, దే ఆర్ సో గుడ్. ఐ కాంట్ టెల్ యూ. ఎంత మంచి బిహేవియర్, నో యాటిట్యూడ్, నథింగ్. ప్రభాస్ గారు వస్తే తన బ్రేక్ అయినా సరే, అంటే నా షార్ట్ అవుతుంది, ఆయన షార్ట్ లేకపోతే రూమ్కి వెళ్ళిపోరు, క్యారవాన్కి వెళ్ళరు, అక్కడే కూర్చొని ఉంటారు. బ్రేక్ అవుతేనే ఆయన వెళ్తారు, లేకపోతే అందరైతే ఒక షార్ట్ అవగానే వెళ్ళిపోతారు చాలామంది బొంబాయిలో. కానీ చాలా మంచి బిహేవియర్ అండి. నేను ఎక్స్ప్రెస్ చేయలేను అంత మంచి బిహేవియర్. నేను చూసిన తర్వాత ఇంత మంచి వాళ్ళు కూడా ఉన్నారా అనిపించింది. దెన్ ఐ సెడ్, అరే హౌ కమ్ ఐ మిస్ సో మెనీ ఇయర్స్ ఐ డిడ్ంట్ వర్క్ ఇన్ తెలుగు ఫిల్మ్స్. ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తామేమో రాబు. దేవరా నుండి కొంచెం స్టార్ట్ అయిపోయింది. దేవరాలో కూడా నాకు చాలా మన నందమూరి గారు, హీ వాజ్ ఆల్సో హీస్ వెరీ యంగ్, వెరీ వెరీ యంగర్ టు మీ. కానీ చాలా మంచి అబ్బాయి. ఆ అబ్బాయి కూడా చాలా మంచి అబ్బాయి. అందరు మంచోళ్ళండి ఇక్కడ. చిరంజీవి గారు, ప్రభాస్ గారు, మన తారక్ గారు, ఇంకెవరితో చాలామందితో చేశాను నేను. ఇప్పుడు మళ్ళీ నేను 3 సినిమాలు ఇంకా చేస్తున్నాను. ఒకటి వచ్చేసి పూరి గారిది. అది ఇంకా స్టార్ట్ అవ్వాలి కదా. యాక్చువల్లీ వి వర్ సపోజ్ టు షూట్ ఫ్రమ్ టుడే. కొంచెం పోస్ట్ పోన్ అయింది, అంటే ఫ్రమ్ ఐ థింక్ 15th 1 week పోస్ట్ పోన్ అయింది. వి ఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ దట్. విజయ్ సేతుపతి ఈస్ దేర్. అమేజింగ్. యా మొన్న రివీల్ చేశారు. అమేజింగ్. ఒకటి చెప్పండి, బాలీవుడ్లో నార్మల్లీ షూట్ టైమింగ్స్ ఖచ్చితంగా పాటించరు అని అంటారు. వెరాజ్ టాలీవుడ్లో టైం అంటే టైం అండి బాబు. ఎవ్వరు 7:30 అంటే అందరూ, మన తారక్ గారు కూడా 7:30, మా అమ్మ మీరు వచ్చేసండి అమ్మ, తారక్ గారు వచ్చేస్తారా. తారక్ గారు ఇంత తొందరగా వస్తారా? నేను వెళ్ళినప్పుడు హీజ్ ఆల్రెడీ దేర్. దే ఆర్ సో పర్టికులర్. చాలా బాగా అనిపిస్తుంది. ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్. ఇక్కడ వాళ్ళు ఎంత పనికి సీరియస్గా తీసుకుంటారు, ఎంత గౌరవం పని అంటే, అది వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి. దిస్ స్టేజ్ ఆల్సో ఐ ఫీల్ ఐఎమ్ లెర్నింగ్ అ లాట్ ఫ్రమ్ దిస్ యంగర్ జనరేషన్. దే ఆర్ రియలీ గుడ్. అంటే నార్మల్గా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి, ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఎన్నో రకాలైన మనుషుల్ని చూసుంటారు మీరు. ఎంతో వర్క్ చూసుంటారు, డిఫరెంట్ డైరెక్టర్స్తో వర్క్ చేయడం, డిఫరెంట్ స్టైల్స్లో వర్క్ చేయడం చూసుంటారు. మీరు ఇప్పుడు వచ్చి మళ్ళీ వర్క్ చేస్తున్నప్పుడు డౌన్ సౌత్ టాలీవుడ్కి వచ్చి వర్క్ చేస్తున్నప్పుడు ఎవరైనా మీ ముందు యాక్ట్ చేస్తున్నా లేకపోతే కొంచెం ఆరగెన్స్ చూపించినా
అరే నేను ఎన్ని చూసి వచ్చాను అన్న ఫీలింగ్ రాదా మీకు? లేదండి, ఎందుకంటే ఇప్పుడు నేను ఏ స్టేజ్లో ఉన్నానో ఆ, నా ముందు యాటిట్యూడ్ వాళ్ళు ఎలాగో చూపించరు. ఉమ్, కాబట్టి ఆల్ ఆర్ వెరీ నైస్ టు మీ. బాంబేలో కూడా దే ఆల్ ఆర్ నైస్, కానీ వాళ్ళు టైంకి రారు, అదొక్కటే. అదొకటే. ఉమ్, గౌరవం మట్టుకు అక్కడ కూడా నాకు అంతే దొరుకుతుంది, yeah. కానీ ఆ, ఇక్కడ తీసుకున్నంత సీరియస్నెస్ పని మీద అక్కడ వాళ్ళు అంత తీసుకోరు, ఉమ్, అదనమాట. నైస్. అమితాబ్ బచ్చన్ గారితో నేను చేశాను సినిమా. Hmm. ఐ వాజ్ ఆపోజిట్ फारूक शेख. तूफान Hmm. था फिल्म का नाम. वी वर शूटिंग इन मैसूर. అక్కడ ఒక అడవిలాగా ఉంది, అడవిలో ఒక పాక వేశారు వాళ్ళు, మేకప్ రూమ్ లాగా, स्पेशली फॉर अमिताभ जी के लिए. तो मैं बोली कि अभी अमित जी नहीं आए हैं, मैं जाके अपना कपड़ा बदल मेकअप कर लूँ ज़रा. అంటే 7:30 बजे अमित जी आ जाएंगे, तो जब तक आप बाहर आ जाइए तैयार होके. मैं कहा हाँ, जैसे अमित जी आ जाएंगे मुझे बुला लीजिए, आई विल कम आउट. देन आई वाज डूइंग माय मेकअप, आराम से 7:30 8 बज गए. मैंने कहा तुम लोगों ने तो कहा कि 7:30 बजे आ जाएंगे, अभी तक आया नहीं, अभी तक आए नहीं अमित जी. Then I was करा doing लेते my- हैं आराम से मैं बैठी हुई थी. Then I just came out and Amit ji was sitting చెట్టు కింద కూర్చొని మేకప్ చేసుకుంటున్నారు ఆయన. అయ్యో మీరు I లోపల said, ఉన్నారని. अमित जी आई एम सो सॉरी. नहीं कोई बात नहीं. He said, कोई बात नहीं, टेक इट इजी. लड़कियों को ज़्यादा रूम की ज़रूरत होती है, मैं तो सिर्फ कपड़ा बदलूंगा, 5 मिनट दे दो मुझे. ఉమ్. ఆయన అలాంటి ఆయన. ఇది ఇప్పుడు ఈ జనరేషన్ లో ఇలాంటిది ఏదైనా ఈ హంబుల్నెస్ అనేది మిస్ అవుతుంది. కొంచెం లేదు. నేను ఒక సినిమా చేసేటప్పుడు ఒక హీరోయిన్ ఉంది, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హర్. తనకు పెద్ద వ్యాన్ ఇచ్చారు. సిన్స్ సమ్ టైమ్స్ వెన్ యూర్ డూయింగ్ క్యారెక్టర్ రోల్స్ వాళ్ళు అంతా పట్టించుకోరు. అవును. వాళ్ళు అంటారు मैम अभी एक है वो हीरोइन को दिया है, आप वो दूसरा कमरा है नीचे बंगले में, आप वहाँ चले जाइए. मैंने कहा ठीक है, लेकिन अभी सिर्फ मैं कपड़ा बदल लेती हूँ, मेकअप रूम में जाऊँ तो सर जल्दी आ जाना. I said okay I'll come. When I came out, she was standing out and she was looking at me like this. She's a newcomer. ఓ గాడ్. I said I'm so sorry, it's okay. I mean ఆవిడకి అసలు తెలుసా మీరు ఎవరో? తెలుసు. అంటే వాళ్ళకి హీరోయిన్ అవ్వగానే కొంతమంది చాలా యాటిట్యూడ్ చూపిస్తారు, బాంబేలో చూపిస్తారు. మేబీ ఆవిడకి అసలు అవగాహన ఉండదు మీ ట్రాక్ రికార్డ్. ఎనీవేస్, నౌ షీ ఈస్ నాట్ వర్కింగ్ ఎనీమోర్, బట్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆఫ్టర్ 40 years ఆల్సో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.